మీకు స్తుతులు. మీ ప్రజలతో మాట్లాడండి, వారికి కావలసిన వాక్యాన్ని అందించండి తండ్రి. ఇటీవల కాలంలో తండ్రి మీ వాక్యం కొరకు ఎదురు చూసేవారు తక్కువైపోయారు దేవా. అండ్ ఆసక్తితో కూర్చుని ప్రజలకు తండ్రి ఆశగల వాళ్ళ ప్రాణాన్ని తృప్తిపరచండి. కొద్ది నిమిషాలు మాతో మాట్లాడండి తండ్రి. వీరి సమయాన్ని, వీరి యొక్క కష్టము వ్యర్థం కాకుండా దీవెనకరంగా సభను మారుస్తారని కోరుతూ మమ్మల్ని, మీ బిడ్డల్ని, మొదటి వర్తమానం చెప్పిన తండ్రి సహోదరుల్ని అందరినీ తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకుని త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. రేపటి దినాన్ని అందరికీ ఆరాధన కార్యాలు ఉన్నాయి కనుక త్వరగా ముగించే ప్రయత్నం మనం చేద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయం సుమారు మొదటి 11 వచనాలు చదువుకుందాం. సుడిగాలిలో నుండి యోబు నాకు ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయదును, నీవు దాన్ని నాకు తెలియచెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్నాడలా చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిణామమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను, గాఢాంధకారము దానికి పొత్తుగుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రావద్దనియు, ఎక్కడనే నీ తరంగములు పొంగు అనుపబడననియు నేను చెప్పినప్పుడు నీ ఉంటివా? ఆగుదాం. అందరి దగ్గర బైబిల్ ఉందా? బైబిల్ చూస్తూ వినండి. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా విందాం. యోబు గ్రంథం అనగానే సహజంగా మనకు తెలిసిన గ్రంథం అనుకుంటాం, కానీ ఎన్నిసార్లు చదువుకున్నా, ఎన్నిసార్లు విన్నా మన జీవితానికి సరిపోయే చక్కటి సందర్భాలు అక్కడ ఉన్నాయి. రాయబడిన సంగతులు మీరు జాగ్రత్తగా చూస్తే 38వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు దేవుడు ఏదో యోబుతో ఈ విశ్వంలో జరుగుతున్న అనేక సంగతులను గురించి, దాని ప్రారంభాన్ని గురించి ఆయన డిస్కషన్ చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. ఇవి చదువుకుని చాలామంది అధ్యాయాన్ని ఎలా పరిచయం చేసుకున్నారంటే, సైన్స్ మాట్లాడుకునిపై బైబిల్లో సైన్స్ ఉందని ఈ అధ్యాయాన్ని ఆ రూట్లో చూశారు, కానీ అసలు విషయం గాలి కొదిలేశారు. ఏమి రాయబడిన సంగతులు ఇక్కడ ఉన్నాయంటే, ఇక్కడ సైన్స్ కాదు ప్రాముఖ్యమైనది. ఇక్కడ మాట్లాడుతున్న 38లో మాట్లాడుతున్న అధ్యాయము కాస్మాలజీ సబ్జెక్ట్ కాదు. ఇక్కడ మాట్లాడుతున్నది యోబు జీవితంలో మరింత వెలుగులు దేవుడు నింపాలనుకున్నాడు. ఏముంది అక్కడ రాయిస్తున్న సంగతులు? 38వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఆయన మాట్లాడుతూ, లేచి పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొని నేను వేసిన ప్రశ్నలకు నీవు జవాబు చెప్పు. నేను అడుగుతున్నాను, పౌరుషం తెచ్చుకొని నేను అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పాటంటే ఇంతకీ ఏం ప్రశ్నలు అడుగుతున్నాడంటే, భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు, నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయో చెప్పు, మొదటి పాట దేవదూతలు ఎప్పుడు పాడారో చెప్పు, సముద్రం ఇంతవరకే కానీ ఇక ముందుకు రావద్దని దానికి సరిహద్దులు వేసినప్పుడు అవి ఏ టైంలో నేను వేసానో చెప్పు, చీకటి ఎప్పుడు పుట్టిందో చెప్పు, నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయో చెప్పు. ఇలాంటి సబ్జెక్ట్ అంతా ఆయన అడుగుతున్నప్పుడు
యోబు గారి కండిషన్ ఏం బాగాలేదు. ఎందుకో చెప్తున్నా, 38వ అధ్యాయంలో యోబు గారికి జరుగుతున్న పరిస్థితి ఏంటో మనకు అర్థమైతే అది సందర్భం కాదనిపిస్తుంది. ఏం జరిగింది యోబు గారికి ఆ సమయానికి, ఆ చరిత్రలో ఏం జరిగిందో మనం చూస్తే, అప్పటికి ఆయనకి 7 కొడుకులు చచ్చిపోయారు, 3 కూతుర్లు వాళ్ళు చనిపోయారు. 7 కొడుకులు, 3 కూతుర్లు, మొత్తం 10 మంది పిల్లలు చనిపోయారు. దాసులు చనిపోయారు, ఆస్తులు పోయాయి, ఆరోగ్యం పోయింది. నానుకున్న తన భార్య కూడా దూరంగా ఉండిపోయింది. తన పరిస్థితులు ఎటు చూసినా బాలేదు. అలాంటి టైంలో కొడుకులు పోయినా, కూతుర్లు పోయినా, భార్య పోయినా, స్నేహితులు పోయినా, అందరూ తనని ఒంటరిని చేసి లేనిపోయిన కామెంట్లు చేస్తున్నా, ఏమి లేకపోయినా పర్లేదు, ఆరోగ్యం ఉంటే చాలనుకుంటే ఆరోగ్యం కూడా పోయింది. ఆ టైంలో ఆయనకి దిక్కు చూస్తున్న పరిస్థితుల్లో దిక్కు మొక్కు లేనివాడుగా బూడిదలో కూర్చుని ఆ బూడిద మీద జలుకుని తన బట్టలు చింపుకొని ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయిందని బాధపడుతున్నప్పుడు తన స్నేహితులు తన పొర తినేస్తారు. తనకి యోబు గారికి 3 క్లోజ్ సర్కిల్లో క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఇంకా ఏడిపించారు యోబుని. ఇటు స్నేహితుల చేత పడలేక ఈ 3 బురద తినేస్తానంటే మరొకడు వచ్చాడు, ఆడి పేరు ఎలుహు, ఆడు బురద తినేసి 4 యోబుని ఇంకా ఏడిపిస్తుంటే ఇక ఎటు తోచాలో వీళ్ళకి సమాధానం చెప్పలేక ఏం మాట్లాడాలో అర్థం కాక ఏడుపే ఆయనకి దుఃఖానికి సమాధానం అన్నట్టు ఏడుస్తూ 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 ఏంటి ప్రభువా అని ఆకాశం వైపు చూస్తే సరిగ్గా టైంలో సుడిగాల్లో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైన దేవుడు, ఏం బాధపడకు యోబు, ఈ గాలిగాలి ఎన్నివంటే ఏంటి, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఎవడేమంటే ఏముంది, ఏం బాధపడకు, ఎప్పుడు ఈ కర్చీఫ్ తీసుకో లేదా ఈ టిష్యూ తీసుకో, నువ్వేం బాధపడకు, నీకు నేను ఉన్నానుగా, మళ్ళీ నీ జీవితాన్ని నూతన వైభవంగా మార్చేస్తాను అంటే బాగుంది. అనలేదు. ఏమన్నాడు తెలుసా, భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు, నక్షత్రాలు ఎప్పుడు పుట్టే చెప్పు. నేను అడుగుతున్నాను, ఇంట్లో జనాలు చచ్చిపోయి ఏడుస్తున్న వాడి దగ్గర మనం ఇంటికి వెళ్ళి బాధపడకరా, ఇంకెవరైనా చనిపోవాల్సిందే, రేపు నువ్వైనా చనిపోవాలి, నేనైనా చనిపోవాలి, ఎవరైనా చనిపోతారు, దేనికిరా బాధపడుతున్నావుడా అంటే బాగుంటుంది. అలా అనకుండా శవాన్ని కూడా ఇంకా తీసుకెళ్ళకుండా అక్కడ ఏడుస్తుంటే ఆడి దగ్గరికి వెళ్ళి భుజాల మీద చేసి నక్షత్రాలు ఎప్పుడు పుట్టే చెప్పరా అన్నాం అనుకోండి, ఏమంటాడండి? ఆడికి ఆ ప్రశ్న అర్థమయ్యే లోపు సముద్రం ఎప్పుడు పుట్టిందో చెప్పరా, భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పరా, వెలుగు ఎప్పుడు పుట్టిందో చెప్పరా అంటాడు. చెప్పను కానీ ఇంకో క్వశ్చన్ అటువంటి చంపి జైలుకుపోతాను అంటాడు. ఈ టైంలో నా దుఃఖంలో నేను ఏడుస్తుంటే నువ్వు నన్ను జీకే క్వశ్చన్లు అడుగుతున్నావేట్రా అని అంటాడా? అది సందర్భమా? ఒరే బాధలో నా అయిన వారు, నా ప్రియులు పోయి నేను ఏడుస్తుంటే ఈ టైంలో భూమి ఎప్పుడు పుట్టింది, నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయంటే నీకు పిచ్చాను అంటాడా? అది సందర్భం కాదనిపిస్తుంది. కానీ మనకు సందర్భం కాదేమో, కానీ దేవుని యొక్క బిగ్ పిక్చర్లో అది రైట్ టైంలో అని గుర్తుపెట్టుకోండి. అడగాల్సిన టైంలోనే యోబుని అడుగుతున్నాడు, ఏం అడగాలో అదే అడుగుతున్నాడు, ఎందుకు అడగాలో అదే అడుగుతున్నాడు. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నాడంటే ఈ 38 అధ్యాయం తతంగా మనకు తెలియాలంటే దీని ముందు 37 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని చెప్పండి? ఇప్పుడు మీకు భయం వేసి అంటే ఈ రాత్రికి మాకు 37 అధ్యాయాలు అంత భయపడకండి, నేను మళ్ళీ రేపు మెసేజ్ ప్రిపేర్ అవ్వాలి. 37 అధ్యాయాలు నేను చెప్పను, కానీ 37 అధ్యాయాల్లో అవుట్లైన్స్ ఏంటో, బ్రీఫ్ ఏంటో చూద్దాం ఒకసారి. మొదటి అధ్యాయంకి రండి, త్వరగా జాగ్రత్తగా విందాం. మొదటి అధ్యాయం, యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి. ఊజు దేశమందు, ఏ దేశమందు? యోబు గారి యొక్క చరిత్ర అభూత కల్పన కాదు, పుక్కిట పురాణం కాదు, అనగనగా కాదు, ఇది మైథాలజీ కాదు అని ఈ గ్రంథము రైటర్ డిక్లేర్ చేయడానికి, యోబు చరిత్ర వాస్తవికమైన చరిత్ర అని చెప్పడానికి యోబు పేరు చెప్పక మునిపే యోబు దేశం పేరు చెప్తున్నాడు. చూడండి, యోబు పేరు చెప్పకముందే యోబు దేశం పేరు ఎందుకు చెప్తున్నాడు అంటే ఇది వాస్తవం, ఇది జరిగిన చరిత్ర. ఊజు దేశం అంటే గల్ఫ్ హబ్ ఉంది, సుమారు 24 దేశాల హబ్, అంటే గల్ఫ్ దేశాలు జరుగుతుందిగా. ఈ గల్ఫ్ దేశాల హబ్లో అంటే ఈ గల్ఫ్ కంట్రీస్లో వన్ ఆఫ్ ది ఏరియా ఏంటో తెలుసా? ఊజు.
అంటే ఎప్పటికీ ఊజు అనే ఏరియా ఉందంటే పేరు మారింది, మస్కట్కి దగ్గరలో ఉంది. ఎప్పటికీ ఆ ఏరియా ఉందంటే ఉంది. యోబు సమాధి ఉంది, యోబు గారు ఊరుంది, యోబు గారు చెప్తున్న అడ్రస్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎందుకు బైబిల్ ఇలా పరిచయం చేస్తుందంటే ఆ చరిత్ర నిజమైనప్పుడు, ఆ యోబు జీవితం నిజమైనప్పుడు, అంత పేకల లోతులు బాధల్లో కూర్చుండిపోయిన యోబునే లేవనెత్తిన దేవుడు, నిజ దేవుడు ఈరోజు నిన్ను కూడా లేవనెత్తుతాడని నీకు చెప్పడానికి బైబిల్ అడ్రస్లతో సహా మాట్లాడింది. అందుకంటే బైబిల్ ఏమంటుంది తెలుసా? ఊజు దేశం ఉందట, యోబు అని ఒక వ్యక్తి ఉన్నాడట, అతడు యథార్థత కలిగిన వాడట, న్యాయం కలిగిన వాడట, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడట, చెడుతనాన్ని పూర్తిగా విడిచేశాడట. 7 కొడుకులు ఉన్నారట, 3 కూతుళ్ళు ఉన్నారట, 7,000 గొర్రెలు ఉన్నాయట, 3,000 ఒంటెలు ఉన్నాయట, 500 జతలు, 500 ఆడగాడులు కలిగి బహు పనివారు అతని ఆస్తిగా ఉన్నారట. తూర్పు దేశాల్లో జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడట. మీకు చదువుతుంటే ఎలా అనిపిస్తుంది అన్నది తెలియదు, కానీ ఒక రిచ్ మ్యాన్ అన్నమాట యోబు గారు. చాలామంది భక్తులు అనగానే అరే పేదోళ్ళు, విసర్జింపబడినవారు, బలుగు బలహీన వర్గాలు ఉన్నవారు, ఈ లెక్కలు చూడకండి. బైబిల్లో దేవుణ్ణి నమ్మిన భక్తులు ఉన్నతమైన వ్యక్తులు ఉన్నారు, పేదలు ఉన్నారు, రైతులు ఉన్నారు, రాజులు ఉన్నారు, గొప్పోళ్ళు ఉన్నారు, తక్కువ వాళ్ళు ఉన్నారు, సామంతులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. అన్ని కేటగిరీల్లో ఉన్న వ్యక్తులు నిజ దేవుడు గనక ఈయన నిజంగానే నమ్మారు. ఆ నమ్మిన వ్యక్తి, ఆయన నమ్మినోడు ఎలా అంటాడు చూడండి, తూర్పు దేశాల్లో ఆయనకు మించినంత ఆస్తిపరుడు ఎవరు లేడట. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఏదో రిజర్వేషన్ కూడా జరుగుతుంది, రిజర్వేషన్ తీసే మాకేంటి నేను అడుగుతున్నాను. రిజర్వేషన్ కోసం నమ్మరు యేసుప్రభుని. మళ్ళీ చెప్తున్నాను, అసలు బైబిల్ చెబుతున్నదే గంటాపదంగా కులం వద్దు, అది వద్దని మీరు అధికారికంగా చెప్తే మాకు ఇంకా మంచిది కాదా నేను అడుగుతున్నాను. ఎవడికి కులం కావాలి? కులం పేరు చెప్పుకున్నాడు కావాలి. కులం ఎవడికి వద్దు? యేసుప్రభు పేరు చెప్పుకున్నాడు కులం ఎవడికి వద్దు. అయినా అది ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, దానివల్ల కలిసి వచ్చేది నేను అడుగుతున్నాను. యేసుప్రభులోకి వచ్చిన తర్వాత దానివల్ల కలిసి వచ్చేది ఎవరు తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ ఇష్టపడేది ఏది ఉందంటే మాకు కులం లేదు, మేము క్రీస్తునందు అందరం సమానం. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే తక్కువ వారు బైబిల్ నమ్మేవారు లేదు, బైబిల్లో ఉన్నతమైన వ్యక్తులు కూడా దేవుడిని చెప్పండి నమ్మారు. ఆస్తిపరులు, ఎంత ఆస్తిపరులు అంటే తూర్పు దేశాల్లో జనులందరిలో అతడే గొప్పవాడు. తూర్పు దేశాలంటే నేను తూర్పు దేశాలంటే నేను అడుగుతాను, ఏంటి తూర్పు దేశాలంటే? ఇప్పుడు మీ ఊరికి తూర్పు ఎటు ఉంది చెప్పండి, ఎటు ఉంది? ఇది తూర్పు అని ఎలా చెప్తున్నారండి? మీ బొందా మళ్ళీ చెప్పండి, ఇది తూర్పు అని ఎలా చెప్తున్నారు చెప్పండి, చెప్పాలి. మీ బొందా మళ్ళీ చెప్తున్నాను, తూర్పు ఎలా చెప్తారంటే నేను అడుగుతున్నాను, భూమి మీద మనం బతుకుతున్నాం కనుక ఇది తూర్పు, ఇది పరమడ, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ అని మనం చెప్పాలి అంటే ఒక ల్యాండ్ మార్క్ ఉండాలి. ఇప్పుడు ఈ బెంచ్ ఉందండి, దీనికి తూర్పెటు, సూర్యుడు ఎటొత్తో అటుగా అది గుర్తుపెట్టుకోండి. దీనికంటే ఒక బెంచ్ ఏదైతుందో ఈ బెంచ్కు తూర్పు అంటే, బెంచ్ అంటే ఒక ల్యాండ్ మార్క్ ఉంటే దానికి తూర్పు. ఇది తూర్పు పరమడం చెప్పాలి అంటే స్పేస్ని బట్టి చెప్పరు, ల్యాండ్ మార్క్ని బట్టి చెప్తారు. ఇది మ్యాప్ విధానం, ఇది మీకు అర్థమైతే ఈ ఊరికి తూర్పు ఇది, ఈ ఊరికంటే ఊరు ల్యాండ్ మార్క్ అయితే ఊరికి తూర్పు, ఊరికి పరమడ అంటే మనకి ల్యాండ్ మార్క్ ఉండాలి, తూర్పు పరమని చెప్పాలి. ఇప్పుడు బాగా వినండి, బైబిల్ అంతా మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో తూర్పు దేశాల్లో ఈయనకి అంత గొప్పోడు లేడని బైబిల్ అంటున్నాడంటే ప్రపంచానికి తూర్పు పరమడ చెప్పాలి అంటే ప్రపంచానికి కూడా ఒక ల్యాండ్ మార్క్ ఉందనేగా. ఏంటి ఆ ల్యాండ్ మార్క్ ఏంటంటే, మీకు బైబిల్ ఇంటికి వెళ్ళక చివరిన మ్యాప్లో ఉంటే ఇంటికి వెళ్ళి చదవండి, దాని పేరు మధ్యధరా సముద్రం. ఏంటి ఆ ల్యాండ్ మార్క్ పేరు? మధ్యధరా సముద్రం. ఎందుకు మధ్యధరా సముద్రం అంటే అది మధ్యలో ఉంది కనుక, ప్రపంచానికి మధ్యలో ఉంది కనుక దాని పేరు మధ్యధరా సముద్రం. ఈ సముద్రానికి తూర్పునున్న ఏరియాని ఏమంటారంటే తూర్పు దేశాలు. అందుకే అక్కడ సముద్రం మొదలుకొని ఇక్కడ మన సముద్రం ఉంది కాకినాడలో, ఈ చివరి 6 నెలల వరకు అక్కడి నుండి ఇక్కడ వరకు ఈ 6 నెలల అంతటిని తూర్పు భాగం అంటారు. ఈ తూర్పు 6 నెలల మీద ఏర్పడిన దేశాలని తూర్పు దేశాలు అంటారు. అక్కడి నుండి ఇక్కడ వరకు యోబును దాటిపోయే మోతుబరి ఎవడు లేడంట.
అంత డబ్బు అన్నాడు. అంటే ఇక్కడ ఎవరైనా మాకు 100 ఎకరాలు ఉన్నాయి, నీకు ఎన్ని ఎకరాలు అంటే ఉండే, ఆయన డబ్బు అన్నవాడు ఆయన దాటేవాడు ఎవడు లేడు. అంత డబ్బు అన్నాడు. ఎవరు చెప్పండి? యోబు గారు, ఆస్తిపరుడు. ఆయన్ని దాటిపోయేవాడు లేడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే నేను చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో ఎవడో చేయలేని పెళ్లి భారతదేశంలో చేశారు. పెళ్ళికైన ఖర్చు 6,000 కోట్లు. ఎన్ని? మళ్ళీ మన పేద దేశం భారతదేశంలో 6,000 కోట్లు, 6,000 కోట్ల రూపాయలతో పెళ్లి చేశారు. 6,000 కోట్లు. ఆ పెళ్ళికి ఇంటర్నేషనల్ సింగర్ వచ్చింది. ఆవిడ నల్లగుండదు తెల్లగుండదు, అదిలా ఉంటుంది. ఆవిడ తీసుకొచ్చారు రాత్రికి. ఆ నైట్ పాటలు పాడడానికి ఆ సింగర్కి ఇచ్చిన కాస్ట్ లేదా తనకిచ్చిన డబ్బులు ఎంత అంటే 30 కోట్లు. ఎంత? 30 కోట్లు పాటలు పాడడానికి, నైట్ పాటలు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టడానికి 30 కోట్లు. ఎందుకంటే అర్థం కాని పడుతుంది, అందుకే 30 కోట్లు. అక్కడ ఉంటుంది ఆఫ్రికన్ వచ్చింది 30 కోట్లు. తర్వాత దీనికి సెలబ్రిటీలు వచ్చారు. గతకాలం మంత్రులు వెళ్ళారు, ఇప్పుడున్న ప్రజెంట్ మంత్రులు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. ఇండియాలో ఉన్న పొలిటీషియన్స్ అందరూ వెళ్ళారు, సెలబ్రిటీలు అందరూ వెళ్ళారు. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్న స్పోర్ట్స్లో ఉన్నవారు, డబ్ల్యూడబ్ల్యూ ఫైటర్స్ అందరూ అక్కడికి వచ్చారు. అంతమంది వస్తే ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళకి వాచ్ గిఫ్ట్కి ఇచ్చారు. ఆ వాచ్ ఖరీదు 2 కోట్లు. మనం వెళ్తే బాగుంది అనిపిస్తుంది కదా. వాచ్ ఖరీదు 2 కోట్లు. అంతంత డబ్బు. దానికి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆ ఖాన్, ఈ ఖాన్, ఈ ఖాన్లు అందరూ కలిసి బ్యాండ్ కొట్టారు. దేనికి అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కనుక. సామెత ప్రకారం డబ్బు ఉంటే కొండ మీద కోతైన పెళ్ళికి వస్తుంది. సెలబ్రిటీలు వచ్చారు, పొలిటీషియన్స్ వచ్చారు. ఇంత డబ్బు ఉంది. నేను ఎప్పుడో 13 సంవత్సరాల క్రితం కాంపిటేటివ్ ఫీల్డ్లో నేను చదువుకున్నప్పుడు వాళ్ళ నెలసరి, రిలయన్స్ వారి నెలసరి కరెంటు బిల్లు 2 లక్షలు. వాళ్ళ ఇంటి మెయింటెనెన్స్ మొత్తం నెలకి ఖర్చు 2 కోట్లు. ఎంత డబ్బు అన్న వాళ్ళు రిలయన్స్ అంబానీ. ఆ రిలయన్స్ వారి యొక్క కొడుకు అనంత్ అంబానీ. ఆ అంబానీ కొడుకే 6,000 కోట్ల రూపాయలతో పెళ్ళి. ఈ అనంత్ అంబానీ రాష్ట్రాలను కొనేయగలరు, క్షమించండి, రిలయన్స్ వారు రాష్ట్రాన్ని కొనగలరు, దేశాన్ని పరిపాలించగలరు, పొలిటీషియన్స్ని అలా నిలబెట్టగలరు, సెలబ్రిటీని డ్యాన్స్ వేయించగలరు, బ్యాండ్ కొట్టించగలరు. ఇంత డబ్బున్న వాళ్ళు దేశాన్ని, రాజకీయాన్ని అలా కదపగలరు. ఇలాంటి డబ్బున్న వాళ్ళు రిలయన్స్ వాళ్ళు 100 మందిని, బాగా వినండి, ఇలాంటి కుబేర్లందరిని 100 మందిని ఒక పక్క పెడితే ఈ 100 మందిని తన్ని ఒక వైపు నిలబడే వ్యక్తే యోబు. అంత డబ్బు ఉన్నాడు, గుర్తుపెట్టుకో. ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? 100 మంది కుబేర్లు ఒకవైపు, ఒక వ్యక్తి ఒకవైపు. అంత డబ్బు ఉన్నవాడు ఒకవైపు. కానీ 1 నైట్లో స్టోరీ మారిపోయింది. ఎవరు చెప్పండి? యోబుది. ఆస్తులు పోయాయి, సంపద పోయింది, కొడుకులు పోయారు, కూతుర్లు పోయారు, అందరూ చనిపోయారు. చివరికి భార్య దూరం అయిపోయింది, ఆరోగ్యం పోయింది. ఎందుకు ఇదంతా జరిగిందంటే 2 మహాశక్తులు అదృశ్య లోకంలో ఈ వ్యక్తి కోసం డిస్కషన్ చేస్తున్నాయి. యోబు కోసమే కాదు, మీకు ఈ గ్రంథం చదువుతుంటే ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నీ కోసం, నా కోసం, మనందరి కోసం, మన రాకపోకలు, మన పనులు, మన సంపాదన, ప్రతి దాని కోసం కనబడని శక్తులు డిస్కషన్ చేస్తాయి. ఏమని చూద్దాం ఒకసారి. అది మొదట అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకి వచ్చిన దినం ఒకటి తటస్థించను. ఆ దినమున అపవాది అగువాడు వాడితో కలిసి వచ్చాను. ఏంటంట? దేవదూతలందరికీ అదృశ్య లోకంలో మీటింగ్ జరుగుతుందండి. ఇప్పటికే జరుగుతుందంటే ఎప్పటికీ ఈ భూమి అంతమైపోయేంత వరకు దేవుని దగ్గర ఒక కౌన్సిల్ ఉంటుంది. దాన్ని థియలాజికల్గా డివైన్ కౌన్సిల్ అంటారు. డివైన్ కౌన్సిల్లో ఎప్పుడు మీటింగ్స్ జరుగుతాయి. దేనికోసం జరుగుతాయి అంటే ఇక్కడ నర్సరీలో మొక్కలు ఎంత పడుతున్నాయని కాదు, దేనికి జరుగుతాయి అక్కడ కౌన్సిల్, డివైన్ కౌన్సిల్. దేనికంటే పంచాయతీ ప్రెసిడెంట్ మొదలుకొని ఇండియా ప్రెసిడెంట్ వరకు, ఇక్కడ మనుషులు మొదలుకొని ప్రధానమంత్రి వరకు, ఈ ముఖ్యమంత్రి మొదలుకొని ఆ ప్రధానమంత్రి వరకు, ఇక్కడ ఎమ్మెల్యేలు మొదలుకొని సెంట్రల్ మినిస్టర్ వరకు అందరూ ఏ అధికారులు, ఈది నెంబర్ మొదలుకొని సెంట్రల్ నెంబర్ వరకు ఎవరెవరు పరిపాలించాలో, ఎవరెవరు దిగాలో, ఎవరెవరు ఎక్కాలో, ఎవరెవరు రావాలో, 2029లో ఎవరు సీఎంఓ పిఎంఓ ముందే ఎక్కడ డిక్లేర్ అవుద్దో తెలుసా? డివైన్ కౌన్సిల్లో డిక్లేర్ అవుద్ది. అక్కడ డిక్లేర్ చేస్తారంటే అదృశ్య లోకం అంటే ఎవడు ఎక్కాలో ఎవడు దిగాలని. దానియేలు గ్రంథంలో ఏమనుంటుందంటే రాజుల్ని ఎక్కించేవాడు ఆయనే, రాజుల్ని దించేవాడు ఆయనే, రాజుల హృదయాలు నీటి కాలవల్లాగా
తిప్పేది ఆయనే. ఆయన సెలవు లేకుండా ఒకడు ఎక్కలేడు చెప్పండి, ఒకడు దిగలేడు. మీకు డౌట్ రావచ్చు, అంటే మరి సెంట్రల్లో ఆయన్ని ఎవరు ఎక్కించారంటే ఆయనే ఎక్కించాడు. ఎందుకు? నిద్రపోతున్నాం అందరం, బాగా అలవాటు పడ్డాంగా. ఇలాంటి చట్టాలన్నీ దేవుడే పర్మిషన్ ఇస్తున్నాడు. ఇలాంటివి జరిగితే, ఎందుకంటే నిద్రపోయిన సంఘము, నిద్రపోయిన విశ్వాసము, పొల్లికాయలకి జాబితాకి అలవాటు పడిన వారందరూ లేచి నిలబడాలి అంటే ఇలాంటి మొట్టికాయలు వేయడానికి దేవుడు ముందే అక్కడ డిసైడ్ చేస్తాడు. ఓకే, అక్కడ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది? యెహోవా ప్రతిపక్షాన్ని అడిగాడట. ఎవరు ప్రతిపక్షం? మీరు ఎవరి పేరు చెప్పకండి. ప్రతిపక్షం అంటే ఎవరిక్కడ చెప్పండి? ప్రతిపక్షం. నువ్వు ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుగా. అపవాది అంటే ఏంటో తెలుసా? అపవాది అంటేనే ఏదో ఒక అపవాది మోపడమే ప్రతిపక్షం. మాట్లాడుతున్నాడు, ఏదో ఒక నింద మోపడం, ఏదో ఒక రేట్ చేయడం, ఏదో ఒకటి పోతాను. ఇందాక అన్న చెప్తున్నాడుగా, కంటికి కనబడిన సూక్ష్మమైన విషయాలు కూడా పెద్ద తప్పుల్లో చూసి మన వెనకాల దూరం పెట్టుకుని చెప్పండి, ఎదుటోడి కంట్లో నడుసులు చూడడం. ఈ బుద్ధి ఎవడదంటే సాతానుగాడు. ఆడే తప్పుడు వ్యక్తి, కానీ భక్తులందరి మీద తప్పులు మోపుతున్నాడు. ఏమని? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అంటే వాడు అన్నాడట, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుతూ వచ్చుతుంది. ఇటు అటు తిరుగుతూ. ఆ ప్రశ్న చూడండి, వాడు ఏమని సమాధానం చెప్తున్నాడు? నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటాడు. ఆన్సర్ ఏంటి చెప్పండి? భూమి నుంచి వచ్చానంటే బాగున్నావు, కానీ వాడు ఏమన్నాడు చెప్పండి? ఇటు అటు తిరుగులాడుచు. ఇప్పుడు మీకు కనబడతాడు చూడండి, ఇటు అటు తిరుగులాడేవాడు ఎవడండి చెప్పండి? సాతాను కాదు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, మరి రాత్రులు కూడా మన పిల్లలు చాలామంది అటు ఇటు తిరుగుతున్నారు. వీళ్ళందరూ ఎవరు బ్యాచ్ అండి చెప్పండి? ముఖ్యాంశాలు మరోసారి. వీళ్ళకి వీళ్ళకి చదువు లేదు, బాధ్యత లేదు, అమ్మ నాన్న బాబులు గౌరవం లేదు, సంఘమా అసలే రారు, నాయకు సేవకుడా గౌరవమే లేదు, నాయకులా పట్టించుకోరు. వీళ్ళ అమ్మ బాబులు వీడికి ఒక ఫోన్ కొనిచ్చారు, వీడికి దిక్కుమాలని బండి ఒకటి కొనిచ్చారు, ఈ రోడ్ల మీద 60-70 స్పీడ్లో కొడతారు. వీడు అటు ఇటు అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఎక్కడెందుకు తిరుగుతున్నారు అంటే అటు ఇటు ఎందుకు తిరుగుతున్నారంటే వీడు ఆడి బ్యాచ్. వీడికి చదువు బాధ్యత అమ్మ బాబుని అడుగుతాను. ఎంత స్పీడ్ తోలుతున్నావు? పెద్దోళ్ళు ఈదులో తిరుగుతారు, పిల్లలు ఈదులో తిరుగుతారు. ఎవడన్నా గుద్దే ప్రాణాలకు ఏమైనా జరిగితే ఎవడ పూసి అంటే వీడు చెప్పే బోర్డు సమాధానం చెప్పినా నా బండి నా ఇష్టం అన్నాడట. ఈయన ఎవడన్నా ఏదో అడిగితే వీళ్ళ అమ్మ నాన్న అన్నారట. మా వాడిని అనడానికి మీరెవరంటే, మీరెవరేంటి? మీ బాబుకి బండి ఎక్కువైపోతే ఇంట్లో తిప్పమని 0 కట్టలో. ఈదులో తిరిగితే అడుగుతారు, ఈదులో పెద్దలు అడుగుతారు, నాయకులు అడుగుతారు. మీరు ఎవరిని గెలిపించుకున్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళు అడగాలి, మీ ఊరి పెద్దలు అడగాలి. నేను సిరి చెప్తున్నాను, ఇదే దిగువ స్థాయిలో బడుగు బలహీన పేద వర్గాల్లో దీపాల కింద కూర్చుని ఎదిగి దేశానికి రాజ్యాంగాలు రాసిన చరిత్ర ఉంది మన మూలాలు, గుర్తుపెట్టుకోండి. కానీ ఇదే క్రైస్తవ ప్రాంతాల్లో చిన్న వయసులో తాగిలాంటి జల్సాలు చేస్తాడు. మీకు ఎవడ పట్టాడురా? సాధన కూడా పట్టాడు. మీకు భయం ఉందా? బాధ్యత ఉందా? ఒక భయం ఉందని అడుగుతున్నాను. అసలు కనీసం ఒక సెన్స్ ఉందా? పైబచ్చికి ఏమని అడుగుతున్నారంట, మాకు రిజర్వేషన్ పోతున్నాడు. చదువు ఉంటే రిజర్వేషన్ ఉంటే ఎట్లా, లేకపోతే ఓపెన్ కేటగిరీలో కొడతా ఉద్యోగం. ఇది ఉంటే లేదు. టాలెంట్ లేనప్పుడు ఎన్ని ఉంటే సుఖం ఏంటి? నేను అడుగుతున్నాను, సీరియస్గా అడుగుతున్నాను. మనకి దేవుడు తోడుండి మనం కష్టపడితే యథార్థం ఉంటే ఈది దీపాల కింద కూర్చుని రాజ్యాంగం రాసే స్థాయికి ఎదిగారు మహానుభావులు. తెల్లోడు వెళ్ళిపోతూ గాంధీ గారి చేతిలో పెట్టాలనుకోలేదు దేశాన్ని, గుర్తుపెట్టుకోండి. తెల్లోడు వెళ్ళిపోతూ చంద్రబోస్ గారి చేతిలో పెట్టాలనుకోదు. మీ చేతుల్లో మేము దేశాన్ని పెట్టాలంటే మీకు రాజ్యాంగం తయారు చేసుకునే క్యాపబిలిటీ ఉండాలి. ఎవరికి ఉందని దేశం మొత్తం తిరిగేస్తే ఒకే ఒక్కడికి ఉంది, అతను గారి పేరు మీకు తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్కరికి ఉంది ఆ కెపాసిటీ ఉంటే తెల్లోడు ఈయన చేతుల్లో పెట్టి మీరు ఒక టీం అవ్వండి, మీ టీంతో మీరు రాజ్యాంగం రాసుకుంటే వదిలేసి వెళ్ళిపోతాం అన్నారు. జనవరి 26ని అధికారికంగా మన రాజ్యాంగాన్ని స్థిరపరిచి వెళ్ళిపోయారు. ఎందుకు మాట చెప్తున్నాను చెప్పినా, చిన్న వయసులో తాగుతారు. మీరు చిన్న వయసులో తాగుతారు, రేపు నీకు పెళ్ళి అయితే ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి. సంవత్సరానికి పనుకొస్తావురా? నువ్వు ఇప్పుడే తాగితే బలం వస్తుందా? లివర్ పోతాయి, కిడ్నీలు పోతాయి, అన్నీ పోతాయి. నేను నమ్ముకున్న పిల్ల పెళ్లి చేసుకుంటే రేపు పొద్దున్న నీకేమైనా పుట్టుక్కమని ఏదైనా జరిగితే ఆ పిల్ల పరిస్థితి ఏంటి? ఇదిగో లింగు మనం ఇద్దరు కాపురం చేస్తే ఏదో ఒక బుడతలో పుడతాడు. ఆ పుట్టిన తర్వాత నేను నమ్ముకుని నువ్వు తాగి డ్రైనేజీల్లో పడిపోతుంటే ఆ పిల్లోడి పరిస్థితి ఏంటి? ఆ పిల్ల పరిస్థితి నువ్వు ఫీజులా కట్టో, చదివించవా, ఆ కనీసం ఏమి చెయ్యు, ఆవిడకో సీరా కొనవో, ఏమి చేయవు. కానీ ఈ పోటీగాడు ఈదులో నిలబడి అన్నాడట, నేను తాగేస్తాను. రా అంటే ఏంటి? నీళ్ళు కలపడి తాగే పోతావు. నువ్వు తాగెత్తనేదేమో లబ్బరా లోపల
నువ్వు రా తాగేస్తాను అడుగుతున్నాను, ఏంటది లోపల అడుగుతున్నాను, లివర్ ఎలాంటిది, నీకేం ఇనుముతో తయారు చేశారా? ఎవడరా వీళ్ళందరూ తిరుగుతున్నారు, వీళ్ళకి చెప్పండి మంచి చెడ్డ ఎక్కడ వీళ్ళకి ఎందుకని చెప్పిన, ఆడు పట్టాడు బాగా, ఆడు అటు ఇటు తిరుగుతాడు, ఆడికి తిరిగే బుద్ధి, ఆడు ఎవడక పడితే వాళ్ళందరూ ఎలా తిరుగుతారు చెప్పండి, అటు ఇటు. ఇలా స్కూల్ బస్సు వెళ్తే బస్సు వెనకాలే పోయాడంట. ఎందుకు? ప్యాచీలు అయితే పెట్టరు బస్సు వెనకాల, ప్యాచీలు వేస్తావా బస్సుకి? స్కూల్ వదిలే టయానికి స్కూల్ గేట్ ముందు నిలబడ్డా దేనికి? సెక్యూరిటీ గార్డ్ చేయాలి అయితే అక్కడ. స్కూల్ గేట్ల ముందు నిలబడతావు, బస్సు వెనకాల తిరుగుతావు, అక్కడ పోతే ఇక్కడ నీకు దేటి పనేటి, నీకు అక్కడ నీకు చదువు లేదా? నీ సబ్జెక్టులు అవగొట్టవా? ఓ డిగ్రీ చేయవా? మగపిల్లడు నడుతున్నాడు, చదువు లేదా? ఫోన్లు కొనిచ్చారు, టచ్ ఫోన్లు. ఈ టచ్ ఫోన్ కూడా నైట్ ఈ సెంటర్లో నిలబడతారు, నిలబడి ఈదుల కింద నిలబడి ఈది దీపాల కింద కూర్చుని చదివి రాజ్యాంగం రాస్తే మనోళ్ళు ఈది దీపాల కూర్చొని దేకి ఈ మొబైల్లో కూర్చుని కాల్చే, అవతలని కాల్చి. ఎవరిని కాల్చేస్తావరా? ఈ ఫోన్లో గేమ్ అది, కాల్చే అవతలని కాల్చే. ఆడేమో అవతలని కాల్చాడు, ఈడేమో ఇతరం. నిజంగా మిమ్మల్ని కాల్చేసుకోండి, మాకు 5 రోజులు పద్దు. దేవునికి అదిగా బైబిల్ చెప్తుంది, ఎవర్రా ఇటు అటు తిరుగుతుందంటే సాతాను గడు తిరుగుతాడు. ఈడ తిరగడమే కాదు, ఖాళీగా ఉండేవారు చెప్తారు. బైబిల్ చెప్పకముందే బయట సామెత చెప్పిన, ఎంటీగా ఉండేవాడు కానీ, ఎంటీ మైండ్ కానీ, బైబిల్ ఏమని చెప్తున్నా, ఎంటీ మైండ్ డెవిల్స్ ఫ్యాక్టరీ. గుర్తుపెట్టుకోండి, ఎంటీగా ఉన్నాడో వాడు ఎంటీగా ఉన్నాడు, వాడికి ఏ బాధ్యత లేదు, వాడి దెయ్యం ఖచ్చితంగా పడుతుంది వాడికి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఊడ్చి అమర్చిన ఖాళీ స్థలంగా ఉంటే మరో 7 దయ్యాలు కలిసి వచ్చాడు, ఈయన ఇంకా నాశనం చేద్దామని. ఖాళీగా ఉండకూడదు అని చెప్తున్నాను. మగపిల్లలు ఖాళీగా ఉండకూడదు, ఆడపిల్లలు కూడా ఖాళీగా ఉండదు. ఏ పని లేకపోతే నేను ఇచ్చే సలహా చెప్తాను, ఇంట్లో అవసరమైతే తుడిసేయి, తడగొట్లు వేసేయి, ఏమీ లేకపోతే నువ్వే దులిపే, ఏదో ఒక పని చేయి. ఖాళీగా ఉన్నావో ఆడొస్తాడు నీ దగ్గర, గుర్తెట్టుకో. ఆడి పనే చెప్పండి, అటు ఇటు తిరగడం. అటు ఇటు తిరగడట. తిరిగి ఏమన్నాడు? వచ్చినప్పుడు దేవుడు ఎలాంటోడు? నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా? ఇప్పుడు చెప్పండి, అటు ఇటు తిరుగుతున్నాడంటే ఆడి పని ఏంటి చెప్పండి. అటు ఇటు తిరగడం అంటే ఎవరు ఎలా ఉన్నారు చూడటం ఏంటి పని? ఎవడి పని చెప్పండి. వాళ్ళ కాపురం ఎలా చూస్తున్నారు? చూస్తాడు వీడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? చూస్తాడు వీడు. ఈ ఉద్యోగం అన్నీ చూస్తాడు. అన్నీ చూస్తాడు కనుక వీడి బుద్ధి ఇదని దేవుడు తెలుసు అన్నాడు. మా అబ్బాయి ఉన్నాడు చూసావా అన్నాడు. ఎవరు? మన దేవుడు ఎలా ఉంటాడంటే, పోయేవాడు గోకి చెప్పండి, మా వాడు అక్కడ ఉన్నాడు చూడు అన్నాడట. మన దేవుడు అలాంటాడు. యోబు గారిని అన్నాడట. యోబు గారిని చూపిస్తూ, నా కుమారుడు లేదా నా శిష్యుడు లేదా నా భక్తుడు ఇదిగో ఆయన యథార్థపడు నా సేవకుడు అయినవాడు అక్కడ ఉన్నాడన్న సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, న్యాయంతో భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించి భూమి మీద అతని వంటి వాడు ఎవరు లేడంటే వెంటనే అన్నాడట, ఎందుకున్నాడు? ఆయన అడుగెట్టిందల్లా దీవిస్తావు, ఆయన చేసిందల్లా దీవిస్తావు, ఆయన పంట దీవిస్తావు, పిల్లలు దీవిస్తావు, ఆరోగ్యం దీవిస్తావు, ఏది కలిసి వస్తే అన్నీ కలిసి వచ్చేలా చేస్తావు. ఇంతలా నువ్వు అన్నీ చక్క పెట్టగతుంటే నిన్ను నమ్మకపోతే ఇంకెవడు నమ్ముతాడు చెప్పు అన్నాడంట. దేవుడు అన్నాడు, అలా కాదు కానీ నువ్వెన్ని తీసినా నా సేవకుడు నన్నే నమ్ముతాడంటే నమ్మడు సార్. ఈ జనాలు అందరూ ఎవరంటే, మీరు ఏదన్నా ఇస్తేనే నమ్ముతారు, ఏమి ఇవ్వకపోతే నమ్మరు. అందుకే జనాల్లో మీరు గమనించండి, కుదిరింగా చచ్చుకొచ్చి వాళ్ళని చెడగొట్టే గాడిదలు వస్తాయి కొన్ని. కూసే గాడిదలట చెప్పండి, మేసే గాడిని చెడగొట్టే అన్నయ్యట, ఇక్కడ నీకు ప్రార్థనకి జవాబు రావట్లేదు కదా అన్నారట. అందుకే ఇక్కడ మానేసి చెప్పండి, అక్కడ 7 వారాలు వెళ్తే పని అయిపోద్ది అన్నారంట. అక్కడ కూడా పని అవుదా తర్వాత అన్నారట. అక్కడ కాదు, ఇంకో దిక్కుని వెళ్తే అక్కడ పని అవుద్దంట. నేను ఎప్పుడు చెప్తాను, నీకు ఇక్కడ తెరం లేకపోతే అక్కడ తెరం వస్తుందా? తెరమాలి, నిన్ను అడుగుతున్నాను. నీకు ఇక్కడ తెరం లేకపోతే అక్కడ తెరం వస్తుంది. అక్కడ నడుతున్నాను, ఇక్కడ లేనప్పుడు నీకు ఎక్కడ వస్తుంది? నీకు ఇక్కడే దేవుడితో కనెక్ట్ అవ్వకపోతే అక్కడ పోయి ఏం చేస్తావు? వరమా తెరమా ఎక్కడ పోతావు? అందుకే 7 వారాలు అక్కడికి వెళ్ళారట, అక్కడి నుంచి ఇంకో దిక్కుని వెళ్ళారట, అక్కడికి అది ఇంకో దిక్కుని వెళ్ళారట. ఇప్పుడు ఈ తిరుగులాట్లు ఏమంటారంటే, అటు ఇటు తిరుగుతారు చూస్తారా, ఆ తిరుగులాట్లు ఏ సాతాన మాట ఏమంటుందంటే, ఇంక ఈ దేవుడు కాదు కానీ చెప్పండి, ఆ దేవుడి దగ్గరికి వెళ్తే పని అవుద్దంటే దేవుడిని కూడా వదిలేరు చెప్పండి. అందుకే అడుగుతున్నాను, అవసరాల కోసం దేవుడిని నమ్మారో సంఘాలు మార్చేస్తారు, అవసరాల కోసం దేవుడిని నమ్మారో దేవుడినే మార్చేస్తారు. యోబు గారిని దేవుడు ఏ జోన్లో తీసుకొస్తున్నాడంటే, ఈ కుమారుడు నా సేవకుడు, ఆస్తిని బట్టో, డబ్బును బట్టో, లేదా పిల్లలను బట్టో, సంపదను బట్టో, స్థితిగతులను బట్టో, ఆరోగ్యం బట్టో నన్ను నమ్మట్లేదు కానీ నన్ను నమ్ముతున్నాడు, నేను పర్మిషన్ ఇస్తున్నాను, ఏం చేస్తావో చెయ్యి అన్నాడు. ఇచ్చేశాడు. దేవుడు చేసిన పనికి మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుడు చేసిన పనికి మొత్తం యోబు జీవితం చిందరవందర అయిపోయింది.
ఏమైంది? 20 వచనంలో, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రం చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా, నేను తల్లి గర్భం నుండి దిగంబరిని వచ్చుతుంది, దిగంబరిని అక్కడికి తిరిగి వెళుతుంది, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయి. ఈ మాట చెప్పినట్టే సాతాను గడికి ఏమై ఉంటుంది? ఫీజులు ఎగిరిపోయి ఉంటాయి ఏదో ఒకడికి. ఆడేమనుకున్నాడు? అన్నీ తీసేస్తే దేవుని తిడతాడు అనుకున్నాడు. కానీ అన్నీ తీసాక ఆయన ఏమంటున్నాడు చెప్పండి? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోను. ఫేజ్ 1లో యోబు గారు నిలబడ్డాడా? పడ్డాడా? నిలబడ్డాడు. ఫేజ్ 2లోకి తీసుకొచ్చాడు ఎవడు? సాతానుగాడు. ఆయన ఏమన్నాడంటే, సాతానుగాడు ఏమంటున్నాడంటే ఒక మాట 2వ అధ్యాయం 4వ వచనంలో, అపవాది చర్మం కాపాడుకోవడానికి చర్మమును, తన ప్రాణం కాపాడుకోవడానికి ప్రాణమును, తన కలిగిన యావత్తును నరులకు ఇచ్చావు కదా, ఇంకొకసారి నువ్వు చేయి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తం వల్ల అతని నీ ముఖం ఎదురునే దూషించి నిన్ను విడిచి పోవు. అంటే నువ్వు పిల్లల్ని తీసేస్తావు, కొడుకులను తీసేస్తావు, కూతుర్లను తీసేస్తావు, ఆస్తులు తీసేస్తావు, ఆయన దాసులు తీసేస్తావు, భార్యను దూరం చేస్తావు, అన్నీ దూరం చేస్తావు. కానీ మనిషికి ఏం పోయినా వాడికి ధైర్యం ఏంటి తెలుసా? ఏం పోయినా ఆరోగ్యం ఉంది చాలనుకుంటాడు. ఆరోగ్యం కూడా తీసే అన్నాడు. ఇప్పుడు చెప్పండి, తీసేని సాతానుగాడు దేవుడు చెప్తున్నాడంటే ఇప్పుడు యోబు జీవితంలో అన్నీ తీసేస్తున్నది సాతానుగాడా దేవుడా? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. దేవుడు తీసేస్తున్నాడా? సాతానుగాడు తీసేస్తున్నాడా? కానీ మనం ఏమంటాం? మాట్లాడితే గుర్తొచ్చేస్తున్నాడు మనకి. ఎవరు ఊరు వెళ్తున్నారంట, ఆటో రాలేదంట, వెంటనే ఎవరినంట, అన్నీ సాతానుగాడు పనులండి, ఆటో ఆడు అనుకుంటాడు, మరి ఆటోకి నాకు మరీ ఎంత డెడ్ సిప్ చేశారు అనుకుంటాడు ఆడు. గుర్తెట్టుకోండి. ఇప్పుడు ఎలా వర్షం పడిపోయింది అనుకోండి, వెంటనే ఎవరినంట చెప్పండి. కానీ బైబిల్ ఏమని చెప్పనా? ఆయన సెలవు లేకుండా చెప్పండి తల వెంట్రుకు కూడా రాలేదంటే సాతానుగాడు ఏదైనా తోటలోకి రావాలన్నా, సాతానుగాడు ఇస్కరియోతు యోధాకు పట్టాలన్నా, సాతానుగాడు ఎవరి జీవితంలోకి వచ్చి వాడు ఏం చేయాలన్నా దేవుడు పర్మిషన్ లేకుండా వస్తాడా? అందుకే సాతానుగాడు అన్నాడు, చేసేది నేను కనబడుతున్నా, చేస్తున్నదంతా నువ్వే ప్రభువా, ఇంకొకసారి నువ్వు చేయి చాపి అతని ఆరోగ్యం మీద కొట్టు. అయిపోయింది మొత్తం అంతా. తన జీవితం చిందరవందర అయిపోయింది. 11వ వచనంలో, తేమానీయుడైన ఎలీఫజు, సూసీయుడైన బెల్తాదు, నయమతీయుడైన జోఫరు అని యోబు ముగ్గురు స్నేహితులు అతను సంభవించిన ఆపదలన్నింటిని గురించి విని వారే అతనితో కలిసి దుఃఖించటకు, అతను వాదార్చటకు పోవాలని ఆలోచించుకుని తమ పట్టణములు విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరం నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశం తట్టు తల మీద ధూళి వేసుకుని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికమై ఉండని గ్రహించి ఎవరున్నా అతనికి ఒక్క మాటను పలుకైనను చెప్పగా రేయింబగలు 7 దినములు అతనితో కూడా ఏడ్చారట. యోబు స్నేహితులు వచ్చి ఏదోలాగా యోబుకి ధైర్యం చెప్తాం, మన ఫ్రెండ్ కదా అనుకున్నారట. ఏం ధైర్యం చెప్తారు చెప్పండి? ఒక కొడుకు పోతే ఇంకో కొడుకున్నాడని చెప్పొచ్చు, 7 పోయారు. పోనీ కొడుకులు పోతే కూతురు అని చెప్పొచ్చు, కూతుర్లు పోయారు. పోనీ అందరూ పోయిన ఆస్తులు ఉన్నాయి, పోన్లే యోబు అంటే ఆస్తులు పోయాయి, దాసులు పోయారు. పోనీ ఏం పోయినా పర్లేదు, నీ భార్య నీతో ఉంది కదంటే ఆవిడ దూరం జరిగింది. ఇప్పుడు అన్నీ పోయినా పర్లేదు యోబు, నీ ఆరోగ్యం ఉంది కదంటే ఆరోగ్యం. యోబుకి జీవితంలో ఇది ఉంది, దీన్ని చూసి ధైర్యం తెచ్చుకోవడానికి యోబు జీవితంలో ఏముంది చెప్పండి? ఏమీ లేదు. అందుకే ఫ్రెండ్స్కి ఒక విషయం అర్థమైంది, వీడికి ఏమైనా ధైర్యం చెప్తాం మా ఫ్రెండ్కి అని చెప్పి వాళ్ళకి తెలిసిన చిట్కా, మంచి చిట్కా అది. వాళ్ళు చేసింది ఏంటంటే యోబుతో పాటు 7 రోజులు కలిసి ఏడ్చారు. మంచి ఓదార్పులోకి ఓదార్పు ఏంటి చెప్పిన, మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళినప్పుడు పెద్ద మోదుబరి పెదరాయిల్లాగా ఇలా చేతులు కట్టుకుని అలాగే జరుగుతాయి ఏం బాధపడదు అంటాడు అనుకుంటాడు, నాకన్నా ఈడే బాగున్నాడు అనుకుంటాడు ఆడు. అలా చెప్పకండి. ఏం చేయాలి చెప్పిన, మనకి ఇష్టమైన ప్రియులు బాధపడితే వాళ్ళు బాధపడినప్పుడు వాళ్ళతో పాటు బాధపడండి. వాళ్ళు అవుతే నవ్వండి, వాళ్ళు ఏడిస్తే కొంచెం దుఃఖం చలపండి. వాళ్ళకి అనిపిస్తుంది వాదార్పేడు చెప్పిన. ఏడ్చేవాడికి మంచి వాదార్పు ఏంటంటే వాడితో కలిసి ఏడవడమే. ఎందుకన్నా మంచి వాదార్పు ఏం లేదండి. మనం ఏం చేస్తామంటే ఆడి ముందు అలాగే జరుగుతుంది, ఇలాగే జరుగుతుంది, ఆడి ముందే ఆడి బాధలు ఉంటే మన ఇంటికి ఫోన్ చేసి ఉల్లిపాయలు తెమ్మంటావు, వంకాయలు తెమ్మంటావు అంటే ఆడికి ఎలా ఉంటుంది చెప్పిన, ఈడు బాగానే ఉన్నాడు, నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది అనుకుంటాడు. అందుకే ఫ్రెండ్స్గా మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు వాడితో బాధ అయితే బాధతో ఉండండి, నవ్వైతే నవ్వుతూ ఉండండి. అదే మంచి ఓదారు. వాళ్ళకి అర్థమైంది. అందుకే 7 రోజులు బాగా మౌనంగా ఉన్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఏ మనుషుడైనా శ్రమ దినాన్న కృంగుతారు. కుంగరా? ఆ కృంగునప్పుడు శ్రమ చేసే ప్రమాదం ఏంటంటే లూజు మాటలు మన నోటండి తెస్తుంది. లూజు మాటలు, ఆ లూజు మాటలు దేవుడిని ఎక్కిరించి మాటలు తెస్తుంది.
కొడుకులు చనిపోయారు, కూతురు చనిపోయారు, ఆస్తులు పోయాయి, అన్నీ పోయాయి. ఇవన్నీ జరిగిన తర్వాత యోబు గారి నోట, ఈ మాట నేను అంటున్నాను ఏమనుకోకండి, యోబు గారి నోట కొన్ని లూజ్ టాక్స్ వచ్చినాయి. ఏమొచ్చినాయంటే అప్పటి వరకు ఫ్రెండ్స్ ఏమనలేకపోయారు, వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు ఆయన. ఏం చేశాడు? 3వ అధ్యాయం తర్వాత యోబు మాట్లాడి మొదలుపెట్టి తాను పుట్టిన దినము శపించుకుని, యోబు ఎలాగనే, నా తల్లి గర్భద్వారమున అది మూయినందుకు నా నేత్రం అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక, మగపిల్ల పుట్టినని ఒకటి చెప్పిన రాత్రి లేకపోవును గాక, ఆ దినం అంధకారం అవును గాక, పైనుండి దేవుడు దాన్ని ఎంచుకున్నాను గాక, ఎలుగు దాని మీద ప్రకాశింపకుండాను గాక, చీకటి అంధకారము మరలా దాని యొద్దకు తీసుకున్న గాక, మేఘము దాన్ని కమ్మును గాక, పగల కమ్మునట్టు అంధకారము దాన్ని బెదిరించును గాక, అంధకారం ఆ రాత్రి పట్టుకును గాక, సంవత్సరముల్లో దినముల్లో ఒక దాన్నైనది హర్షింపకుండాను గాక, మాంసముల్లో సంఖ్యలది చేరకుడును గాక, అది రాత్రి ఒకటి జన్మ కాకపోవును గాక, దానిలో ఉత్సాహధ్వని పుట్టకుండును గాక, దినములు అశుభములని చెప్పేవారు దాన్ని శపించుదురు గాక, భుజంగములను రేపుటకు నేర్పగలవారు దాన్ని శపిందురుగాక, అందులో సంధ్యవేళ ప్రకాశిస్తున్న నక్షత్రములు అంధకారం కంగును గాక. ఇంకా చెప్తూ నేను పుట్టుకలోనే నేనే అలా సావకపోతుని. బైబిల్ ఏముంది తెలుసా? శ్రమ దినాన్ని కృంగావో చేతగా నన్ను అవుతావు. ఆ చేతగాని టైంలో మాట్లాడి చెప్పనా, చచ్చిపోతే బాగుందంటాం. ఏమంటాం? ఇన్ని బాధలు చూసే కన్నా చచ్చిపోతే బాగుండండి, చనిపోతే బాగుండండి, చనిపోతే బాగుండండి, చనిపోతే బాగుండండి. ఈ మాటలు దేవుని యొక్క చిత్తాన్ని ఎక్కిరించేలా ఉంటాయి. యోబంతడు భక్తుడే, ఆ మహానుభావుడు, మనకన్నా కొన్ని వేల రెట్లు గొప్పవాడైన ఆయనే శ్రమ దినాన్న ఆయన ఏం మాట్లాడతాడు చూడండి. వెలుగు చూడకపోతే బాగున్ను, పుట్టినరోజు లేకపోతే బాగున్ను, మగపిల్ల పుట్టాడని ఒకటి చెప్పకపోతే బాగున్ను, నేను పుట్టినందుకు ఉత్సాహధ్వని అంటే సాంగ్స్ పాడకపోతే బాగున్ను, నా పిండము అండం పిండంగా మారి నేను పుట్టిన తర్వాత ఆ శిశువు నక్షత్రాలు చూడకుండా నాశనం అయిపోతే బాగుందని ఎవరైనా చెప్తుంటే బాగున్ను, నేను వెలుగును చూడకపోతే బాగున్ను, అంధకారం చూస్తే బాగున్ను, చీకట్లోనే రాలిపోతే బాగున్ను, మా అమ్మ గర్భంలో మాయగా ఉండగానే రాలిపోతే బాగుందని తన పుట్టుకను తను సేవించుకుంటున్నాడు లేదా? ఆ టైంలో ఈ 3 స్నేహితులు అన్నారట, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే, నీ పుట్టుక నేను సేవించుకుంటున్నావు అంటే దేవుడి నిర్ణయాన్ని ఎక్కిరెత్తున్నావా అన్నారట. ఎవరు? ఈ 3. కాదు, అలా కాదు, నేను ఏ మిస్టేక్ చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు, యథార్థంగా న్యాయంగా బతికాను, కానీ దేవుడు ఎందుకు నా జీవితంలోకి అనుమతించాడు నాకు తెలియదు అనగానే వీళ్ళు అన్నారట, మిస్టేక్ చేయకుండానే నష్టాలు మన జీవితంలోకి వస్తాయా అన్నారట. ఎవరు? ఈ 3. నా మాటలు మీకు అర్థమవుతులేదు. యోబు ఏమంటున్నాడంటే, నేను ఏ తప్పు చేయలేదు కానీ నాకు ఇన్ని కష్టాలు, ఇంత వ్యతిరేకత నా భార్యతో సహా ఎందుకు వచ్చే నాకు అర్థం కావట్లేదు, కానీ వచ్చాయి, నేను ఏ తప్పు చేయలేదంటే వీళ్ళన్నారట, ఏమీ చేయకుండా ఎందుకు వస్తాయిరా అన్నారట. నిజానికి యోబు ఇప్పటివరకు ఈ అధ్యాయం వరకు ఏమీ చేయలేదు, కానీ ఏమీ చేయకుండా ఎందుకు వస్తారని వీళ్ళు, ఏదో చేసావురా అని వీళ్ళు, నేనేమీ చేయలేదురా అని యోబు, లేదు ఏదో చేసావని వీళ్ళు, నేను ఏమీ చేయలేదని యోబు, చేసావని వాళ్ళు, చేయలేదని ఈయన, చేసావని వాళ్ళు, చేయలేదని ఈయన, చేశారని వాళ్ళు, చేయలేదని వీళ్ళు. మొత్తం మీద ఈ డిబేట్ 37 అధ్యాయాలు నడిచింది. అదే 37 అధ్యాయాలు. నా మాటలు అర్థమైందా? ఈ 37 అధ్యాయాల తర్వాత వచ్చిన అధ్యాయమే 38వ అధ్యాయం. ఆ 38వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి దేవుడు. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబునకు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి నీ ఆలోచన చెరిపి నిన్ను మరింత భయపడుతున్నా వీడెవడు? బాగా వినండి. బిక్క చచ్చిపోయి మన బాధల్లో మనం చచ్చిపోతుంటే మన మీద కామెంటరీ చేసేది ఎవరు చెప్పనా? మన ఫ్రెండ్సే చేస్తారు. లోపల మనం చనిపోయి, మన పిల్లలు చనిపోయి ఏడుస్తుంటే వీళ్ళు టెంట్లో కూర్చుని ఏం మాట్లాడతారంటే, ఏదో చేస్తుంటాడండి దేవుడికి వ్యతిరేకంగా. ఏంటి మన సమోసాలు మన టీలు తాగేసి మళ్ళీ టెంట్లో ఏంటి మా దిన కార్యక్రమానికి వచ్చి మన టెంట్లో కూర్చుని మనం పెట్టిన పొగొడి సమోసా తినేసి టీ తాగుతీలు మాట్లాడి చెప్పినా ఏం చేయకుండా ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయండి? వీళ్ళని ఏం చేయాలో అర్థమవుతుంది ఆ టైంలో.
యోబు గారిని ఇంకా బాధపడితే చెప్పినా వాళ్ళు అంటున్నారట, ఎందుకు చచ్చిపోతారు నీ కొడుకులు ఊరకే, ఎందుకు చనిపోతారు నీ కూతురు ఊరకే, ఎందుకు పోతే రాత్రి నీ స్టోరీ ఎందుకు మారిపోద్ది, ఏదో చేస్తుంటావని ఈ ముగ్గురు బురదినేస్తుంటే నాలుగో వాడు వచ్చి అన్నాడట, అసలు మీకు ఏమీ తెలియదు, నేను ఉన్నాను కదా పోటుగానని. ఆడొచ్చి అన్నాడట, ఏమన్నా ఆడి పేరు ఎలుహు అన్నాడట. వీళ్ళకేమీ తెలియదు, ఈ ముగ్గురికేమి, యోబు నీకు తెలియదు వాళ్ళకి తెలియదు, నేను చెప్తాను చూడండి ఆన్సర్ అని చెప్పాడు అన్నాడట. నువ్వేదో తప్పు చేస్తుంటావు అన్నాడు. మళ్ళీ ఈడదే మాట ఎవరు, యోబు గారికి. ఇప్పుడు ఎవరికి చెప్తాడు సమాధానం? అందుకే ఇక ఏడ్చి అని కూర్చుని పోతే యోబు గారితో దేవుడు అంటున్నాడు, జ్ఞానము లేని మాట చెప్పి ఆలోచన చెరుపుతున్నా వీడెవడో. నేను అడుగుతున్నాను, ఈడు వస్తాడు, ఈడి కాకపోతే ఇంకొకడు వస్తాడు, ఎల్లే కాకపోతే పొల్లే వస్తాడు, పొల్లే కాకపోతే ఇంకొకడు వస్తాడు, ఇలా 70 మంది అరుస్తారు. అరిస్తే లొంగిపోతావా? నేను అడుగుతున్నాను, ఈ మనుషులు కాకపోతే వ్యాధులు వస్తాయి, వ్యాధులు కాకపోతే కష్టాలు వస్తాయి, కష్టాలు కాకపోతే నిందలు వస్తాయి. యోబు నీకు చెప్తున్నాను, పౌరుషం తెచ్చుకొని లేచిన నువ్వు ఒకటి చెప్పాలి. ఏమని చెప్పినా, రానే కష్టమా రానే, ఇబ్బందులు రానే, సమస్యలా రానే, ఇంకా నన్ను ఎలివేతలు రానే, అందరు దొరుకుతారు ఎలనే, లేదు నన్ను చేయనే, నాకు సమస్యలు ఎన్నైనా ఎన్ని ఏమి జరిగిపోయినా జరిగేది జరగనే, నేను పౌరుషం తెచ్చుకుని, ఎందుకంటే నా దేవుణ్ణి బట్టి నేను పౌరుషం తెచ్చుకుంటున్నాను తప్ప నేను దేనికి భయపడినాను యోబు చెప్పాలి. యోబే కాదు, నువ్వు నేను చెప్పాలి. దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు తెలుసా, నువ్వు ఏదైతే ఉన్నావో ఈ విషయంలో మెలకువ కలిగి ఉండు, ధైర్యం కలిగి ఉండు. ఇప్పుడు ఈ స్నేహితులు కాకపోతే ఊరంతా అంటారు, ఊదంతా కాకపోతే వీదంతా అంటారు, లేదా నీ చుట్టాలు అంటారు, నీ పట్టాలు అంటారు, నీ వాడంటారు, నీ క్లోజ్ సర్కిల్ అంటారు. అంటే తగ్గిపోతావా? పౌరుషం తెచ్చుకో. అనేకొలది పౌరుషంగా ఉండాలి, అనేకొలది పౌరుషంగా ఉండాలి. యోబు నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది పౌరుషం తెచ్చుకో. శ్రమ దినాన కృంగావో నిన్ను ఇంకా ఏడిపించేస్తారు వీళ్ళందరూ కలిసి, నువ్వు తగ్గావో నీకు ఇంకా అజిమైసేజ్ చేస్తారు వీళ్ళందరూ కలిసి. అందుకే నువ్వు అస్సలు భయపడొద్దు, నువ్వేది వెనకడ వేయొద్దు, నువ్వేది బెదిరి చెందొద్దు. 100 మంది ఏకమవనే ఏమీ కాదు. యోబు సావా నీ ఇంటికి రానే, కష్టమా నీ ఇంటికి రానే, అప్పులా నీ ఇంటికి రానే, తెప్పలా నీ ఇంటికి రానే, ఎలివేత రానే, ఏదన్నా రానే, నీ భార్య వెళ్ళిపోనే, ఏదన్నా జరగనే. కానీ ఒకటి చెప్తున్నాను, ఈ బాధలన్నీ తొలగిపోవాలి అంటే నీ కళలో నుంచి, నీ జోన్లో నుంచి చూడకు, నా కళలో నుంచి ఒక బిగ్ పిక్చర్ చూద్దరు కానీ రా. ఆ బిగ్ పిక్చర్ ఏంటో తెలుసా? నేను చెబుతున్న క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పు. ఏం చెప్పాలి ప్రభు అంటే, సుడిగాలులో ఉండి ప్రత్యక్షమై. ఏ గాలండి? సుడిగాలి. నడుతున్నాను, ఏ గాలిలో యోబుకు ప్రత్యక్షమైన బాధ లేదు, కానీ సుడిగాలిలో అవ్వకూడదు యోబుకి. ఎందుకంటే ఆ సుడిగాలే 7 కొడుకుని చంపేసింది, ఆ సుడిగాలే 3 కూతుర్ని చంపేసింది, ఆ సుడిగాలే తన అన్నయ్య కుటుంబాన్ని, ఇల్లుని నాశనం చేసింది. ఇప్పుడు ఆ కుటుంబాన్ని, కొడుకుల్ని చంపేసిన ఆ సుడిగాల నుంచి దేవుడు మాట్లాడు. మన దేవుడు ఎలాంటి చెప్పనా, నీకు ఏదైతే నచ్చదో చెప్పండి, అక్కడే నిలబెట్టంటాడు, లేచి చెప్పండి పౌరుషం తెచ్చుకో. నీకేదైతే నచ్చుదో, ఏదైతే వినకూడదో అక్కడే నిలబడతాడు, ఇంకా చూపిస్తాడు. ఆ టైంలో అంటాడు, అస్సలు నువ్వు కంగారు పడక అంటాడు. యోబు గారికి దేవుడు చెప్తున్నది అదే. నీకు ఏదైతే నచ్చలేదో ఆ సుడిగాల్లోంచే మాట్లాడుతూ అంటున్నాడు. ఈ జ్ఞానం లేని మాట చెప్తున్న వీడెవడు? ఆయన ఇది పెద్ద జ్ఞానమా? నేను చెప్తున్నాను యోబు, నేను ప్రశ్న అడుగుతున్నాను, ఆన్సర్ చెప్పు. భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు అన్నాడు. బాధల్లో ఉన్నోడి దగ్గరికి భూమి వచ్చి ఎప్పుడు పుట్టింది చెప్తే ఏమంటాడు చెప్పండి? ఏడు ప్రభు నేను పుట్టడం వేస్ట్ అనుకున్నాను, మళ్ళీ భూమి ఎప్పుడు పుట్టింది అంటే. అందుకే అడుగుతున్నాను, నువ్వెందుకు పుట్టావో నీకు తెలియాలంటే, నువ్వు పుట్టాలంటే మీ అమ్మ ఉండాలి, మీ అమ్మ ఉండాలంటే వాళ్ళ అమ్మ ఉండాలి, వాళ్ళ అమ్మ ఉండాలంటే వీళ్ళందరూ అమ్మలో అవ్వమ్మ ఉండాలి, వీళ్ళందరూ ఉండాలంటే ఈ భూమి ఉండాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ భూమి ఎప్పుడు పుట్టింది చెప్పు. మీరు పుట్టాలంటే ముందు చెప్పండి, ఈ భూమి పుట్టాలి. ఇందాక యోబు బాధలు అన్నాడుగా 3వ అధ్యాయంలో, నేను పుట్టకపోతే బాగున్నానవే. అసలు నువ్వు పుట్టాలంటే భూమి పుట్టాలి, అది ఎప్పుడు పుట్టిందో చెప్పు. ఇందాక నువ్వేమన్నావు యోబు? నేను చీకట్లో రాలిపోతే బాగున్నావే. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను, చీకటి ఎప్పుడు పుట్టిందో చెప్పు. వెలుగు చూడకపోతే బాగున్నావే యోబు, నేను అడుగుతున్నా, వెలుగు ఎప్పుడు పుట్టిందో చెప్పు. అరుణోదయం లేకపోతే బాగున్నావే, అరుణోదయం ఎప్పుడు పుట్టిందో చెప్పు. నేను పుట్టినప్పుడు పాటలు పాడకపోతే బాగున్నావే. ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడి భూమికి పునాదేస్తున్నప్పుడు దేవదూతలు అందరూ పాటలు పాడారే, ఆ పాట ఎప్పుడు పాడారు చెప్పు. నీ పాట సంగతి తర్వాత తెలుస్తాను అన్నాడు, గుర్తుపెట్టుకో. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇవన్నీ దేవుడు ఎందుకు కోసం చదువుతున్నాడు? ఇవి లేకపోతే బాగున్నావు, కానీ అవి లేకపోతే బాగుందంటే
అవి ఎప్పుడు పుట్టాయి చెప్పు, అప్పుడు ఎప్పుడు లేకపోతే బాగుందో నేను చెప్తాను. కానీ గమ్మత్తని చెప్పనా, నువ్వు చెప్పలేవు. భూమి ఎప్పుడు పుట్టిందో నువ్వు చెప్పలేవు, నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయి నువ్వు చెప్పలేవు. ఎందుకంటే నువ్వు ఎందుకు చెప్పలేవు అంటే, నువ్వు కానీ మీ నాన్న కానీ మీ తాత కానీ అప్పటికి పుట్టలేదు. భూమిని పుట్టించినప్పుడు నేనున్నా. భూమి ఎలా ఉంది? స్టార్టింగ్లో నిరాకారముగాను శూన్యముగాను ఉంది. నిరాకారమైందంటే ఆకారం లేని భూమికే ఆకారం ఇచ్చాను నేను. శూన్యంలో భూమిని ఏలాడదీశాను నేను. నక్షత్రాల చేత పునాదులు వేశాను నేను. ఏ నివాసయోగ్యం కాని దాన్ని నివాసయోగ్యంగా మార్చాను. ఆకారం లేని దానికి ఆకారం ఇస్తే అరణ్యంలా మారిపోయిన నీ జీవితానికి మళ్ళీ చెప్పండి, అందాన్ని నేను తేలేనా? లేచి చెప్పండి, పౌరుషం తెచ్చుకో. లేచి పౌరుషం తెచ్చుకో. ఏదన్నా జరగని, నీకు వ్యాధి వచ్చిందా రానే, తిప్పలు వచ్చినాయా రానే, స్నేహితులా పోనే, భార్య అననే, ఇంకా బాధ రానే, ఎన్నన్నా జరగనే, ఎన్ని అవమానాన్న పన్నే, కానీ నేను నీ ఎడలు నీ కార్యం చెయ్యాలి అంటే, నేను నీ జీవితంలో కార్యము చెయ్యాలి అంటే ముందు నువ్వు నిలబడాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు కొన్నిసార్లు మనకి ఎందుకు కార్యాలు ఆలస్యం చేస్తాడంటే మనకు భయం ఎక్కువ. డాక్టర్ గారు అన్నారంట, పైనుంచి కింద చూసి ఒకడు వచ్చి అన్నం తీసుకొచ్చా అన్నారంట. అంతే, ఇడికి 2 మోషన్స్ అయిపోయినాయి వెంటనే. దానికే అడుగుతున్నాను, ఎవరైనా తీసుకొచ్చా అంటే భయం వేసేస్తుంది. అడుగుతాను, డాక్టర్ ఏదైనా అంటే భయం వేస్తుంది. డాక్టర్ చూడకుండా సీటీ ఎక్కువ రాస్తే భయం వేస్తుంటుంది. జ్వరం వస్తే భయం, తలనొప్పి వస్తే భయం, అప్పు అయితే భయం, ఎవడన్నా ఏదంటే భయం, ఏదైనా మన గురించి 2-3 భయం, మాట్లాడుకుంటే భయం. దేనికి భయం? అనేవాళ్ళని అన్నేవండి, వచ్చే తిప్పలు రానివ్వండి, ఇబ్బందులా కలగనివ్వండి. కానీ ఒకటి మాత్రం ధైర్యంగా ఉండండి, దేవుడు మళ్ళీ పడిపోయిన మన జీవితాన్ని, పతనమైపోయిన మన జీవితాన్ని, రోగాల్లో, ఇబ్బందులు, నష్టాల్లో, కష్టాల్లో పడిపోయిన మన జీవితాన్ని మళ్ళీ నూతన భూమిగా మార్చాలి అంటే, కొత్త ఆకాశంగా, కొత్త జీవితంగా మళ్ళీ మార్చాలి అంటే ముందు నువ్వు చెప్పండి, నిలబడి ఉండాలి. నన్ను వాళ్ళందరూ ఏదో అనేహారండి, నాకు బతకాలనిపించట్లేదండి, చచ్చిపోతానంటే నీ జీవితంలో చచ్చిపోయి కూడా ఎక్కువైపోయింది నీకు. ఎవరో ఏదైనా సూసైడ్ చేసుకుంటావా? లేదనంటే సూసైడ్ చేసుకుంటావు, ఏ లేదనంటే సూసైడ్ చేసుకుంటావు. అప్పులు ఎక్కువైపోతుంది. నేను అప్పులు ఎక్కువైపోతే అప్పులు ఎవడ చేయమని నిన్ను? అప్పులు ఎక్కువైపోతే సూసైడ్ చేసుకుంటారంటావు. ఎవడన్నా నీతో మాట్లాడిపోతే నీకు బెంగ వచ్చేది, ఆ రోజు అన్నమే తిను. దేని అర్థం? ఇంత బెదిరిగా ఉంటే మనం బిలీవర్స్ అవుతామా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒంటరిగా పుట్టాం చెప్పండి, ఒంటరిగా పోతాం, మధ్యలో వస్తాయి, మధ్యలో పోతాయి. కానీ పోయేటప్పుడు నాకు ఎవడో తోడలేడు, వచ్చేటప్పుడు నాకు ఎవడో తోడలేడు. నేను ఒంటరి వాడిని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. కానీ నాతో ఒంటరి నా జీవితంతో ఎల్లప్పుడూ తోడున్న ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవుడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. అది గుర్తుపెట్టుకోండి. ఆయన ఉంటాడు. ఆయన ఉండడం ప్రారంభిస్తే యోబు తాటినాడు, భూమి పుట్టినప్పుడు నువ్వు లేవు, మీ తాత లేడు, కానీ ఎవరున్నారు చెప్పు? నేను ఆ రోజు ఉన్నాను, నిన్నున్నాను, నేడున్నాను, రేపు ఉంటాను, ఎప్పుడు ఉంటాను, ఎల్లప్పుడు ఉంటాను. ఆ రోజు నువ్వు లేవు, మీ తాత లేడు, కానీ నేనున్నాను. నేను చెప్తున్నాను, నిన్న నేడున్న నేను నిరంతరము చెప్పండి నీతో ఉంటాను. నీతో ఉంటాను కాబట్టి లేచి నిలబడి చెప్పండి, పౌరుషం తెచ్చుకో. నేను అడిగిన దానికి సమాధానం చెప్పంటే యోబు దగ్గర ఇంకే సమాధానం లేదు. సైలెంట్ అయిపోయాడు. అది కాదు ప్రభు అంటే, ఇంకా అడుగుతాను చెప్పు, మకరాలు ఎలా పుట్టాయి చెప్పు, సముద్రంలో భయంకరమైన జీవులు ఎలా పుట్టాయి చెప్పు. అడుగుతున్నాడు, ఈ సృష్టి ఎలా నడుస్తుందో చెప్పు, ఎలుగు ఎలా పోతుంది, చీకటి ఎలా వస్తుంది, ఇవన్నీ ఎలా వస్తున్నాయో చెప్పు. వీటన్ని నడిపిస్తున్నది నేనే. ఇంత పెద్ద సృష్టిని నడిపిస్తున్న నేను నీ జీవితాన్ని చెప్పండి నడిపించలేనా చెప్పు? పోయిన అందాన్ని మళ్ళీ తేలేనా చెప్పు? నీలో నేను ఎందుకు ఇన్ని కష్టాలు తీసుకొచ్చానంటే, నాలో ఏమీ లేదనడం కూడా చెప్పండి పాపమే. మనం మంచోళమని అనుకోవడం కూడా చెప్పండి స్వనీతే. యోబు గారిలో దేవుడు ఆ చిన్న తుపర లాంటిది, అంటే ఆ చిన్నది నేనేమీ చేయలేదన్న తుపరం చూసారా, అది కూడా చూడకూడదు అనుకున్నాడు. అందుకే దేవుడు యోబు జీవితంలోకి ఎన్ని కష్టాలు రప్పించాలని కష్టాలు రప్పించాడు, ఎన్ని బాధలు పెట్టాలని బాధపడ్డాడు. ఇటు చిన్నదానికి నిజానికి ఆయన ఏ తప్పు చేయలేదు, ఏమీ లేదు, కానీ బాధల్లో మాత్రం చెప్పండి కొంచెం దేవుడిని బాధ పెట్టే మాటలు మాట్లాడాడు. నేను పుట్టకపోతే బాగుండు, పుట్టకపోతే బాగుండు. అందుకే మనం అనుకుంటే పుట్టలేదు, మీరు అనుకుంటే పుట్టలేదు, నేను అనుకుంటే పుట్టలేదు, మనందరం పుట్టాలని ఎవరు అనుకున్నారు చెప్పండి? ఆయన అనుకున్నాడు. ఏ ఈదులో పుట్టాలో ఆయన అనుకున్నాడు, ఏ కుటుంబంలో పుట్టాలో ఆయన అనుకున్నాడు, ఎవరికి పుట్టాలో ఆయన అనుకున్నాడు, మనం ఏ రంగులో ఉండాలో ఆయన అనుకున్నాడు, ఎంత ఎత్తు ఉండాలో ఆయన అనుకున్నాడు, మన డిఎన్ఏలో అన్నీ ఆయన అనుకున్నాడు. ఆయన అనుకున్న దాన్ని
నాకు బాలేదు ఈ జీవితం అని అంటే ఆయన ఎక్కిరించినట్టు కదండి. అందుకే చీటికి మాటికి బాధలు ఏ పడతాయి మాట్లాడకండి, జరిగేదాన్ని జరగనివ్వండి. కానీ ఒక ప్రార్థన చేయండి, ఏమనంటే తట్టుకునే శక్తిని మాత్రం నాకు అనుగ్రహించు ప్రభువా. ఇది హెల్దీగా ఉంటుంది ప్రేయర్, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఏదో జరిగిందంట, ఆడికి నష్టం జరిగిందంట, డిఎస్సిలో ఒక మార్క్ తక్కువ వచ్చిందంట, అందుకు అన్నాడట, రేపు నేను చర్చికి రానని. డిఎస్సి ఒక మార్కే నీ లింగలింగమని. డిఎస్సి ఒక్క మార్కు తక్కువ వచ్చిందంటే అందుకు చర్చికి రాడట, ఇంట్లో ఎవరో చనిపోయారట అందుకు చర్చికి రాడట, ఆరోగ్యం బాలేదంటే అందుకు చర్చికి రాడట, అప్పులు ఎక్కువైపోయాడు అందుకు చర్చికి రాడట. నడున్నాను ఇదా అని ఇందాక అన్న చెప్పాడు. యేసుప్రభు స్టేట్మెంట్లు ఎలా ఉంటాయి చెప్పనా? తండ్రా చనిపోని వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, నువ్వు వచ్చి చెప్పండి నన్ను వెంబడించు. నీ ఇంట్లో ఏ ఏ సంసారం కూడా వండే అవన్నీ అక్కడ పడపడేసి చెప్పు, నాతో వెంబడించు. ఆయన పనుల్లో ఒక్కటే, నా వైపు చూడు, నా వైపు చూడు, నా వైపు చూడు, నాతో ఉండు. నువ్వు నాతో ఉంటే నేను నీతో ఉంటా, నీతో నేను ఉంటే మళ్ళీ నీకు నూతన వైభవాన్ని నా అనుగ్రహిస్తా. ముగిద్దాం. 42వ అధ్యాయం 42వ అధ్యాయం యోబు గ్రంథం మొదటి వచనం నుండి 42వ అధ్యాయం. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇప్పుడు యోబు సమాధానం చెప్తున్నాడు, నువ్వు సమస్త క్రియలు చేయగలవనియు నీ ఉద్దేశించిన ఏది నిష్ఫలం కానేరదనియు ఇప్పుడు నాకు అర్థమైంది. జ్ఞానం లేని మాటల చేత ఆలోచన నిరర్ధకం చేయి వీడెవడని ఇందాక అడిగేవే, ఆడికి లాగే అలాగే వివేచన లేని వాడినై నేను ఏమి ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి చెప్పండి నేను మాట్లాడాను. ఆ ఎలుహు ఎలా మాట్లాడాడో చెప్పండి, నేను అలాగే మాట్లాడేశాను. నన్ను క్షమించు ప్రవ్వా, నన్ను అర్థం చేసుకో ప్రవ్వా అంటే అప్పుడు దేవుడు అన్నాడు, ఇంక ఇప్పుడు అలా మాట్లాడుకు. ఆ ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితుల పక్షాన్ని ఇలా జరుగుతుందంటే వాళ్ళ పక్షాన సమాధానపు బలులు నేను అర్పిస్తానని వాళ్ళని క్షమించు, నన్ను క్షమించు. దేవుని దగ్గరికి ఎప్పుడైతే మళ్ళీ దగ్గరికి వచ్చాడో పాడైపోయిన యోబు జీవితాన్ని చెప్పండి మళ్ళీ అభివృద్ధిగా దేవుడు మార్చి అధికమైన మునుపున్న దానికన్నా చెప్పండి అధికమైన ఆశీర్వాదాలతో యోబు జీవితాన్ని ఆస్వాదించేస్తాడు. కొన్నిసార్లు గుర్తుపెట్టుకోండి, కష్టాలు వచ్చినప్పుడు రానివ్వండి. దేవుడు ఏమన్నా చెప్పినా ఆ టైంలో అటు ఇటు తిరగొద్దు అన్నాడు. అటు ఇటు తిరగడం అంటే బాధ వచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం, కష్టం వచ్చినప్పుడు ఎవరో పెద్దమ్మ దగ్గరికి వెళ్ళడం, ఏమైనా బాధలకి ఇవ్వకపోతే ఎదురింటి వెళ్ళమ్మకి పక్కన పొల్లమ్మకి అరుగుల మీద కూర్చొని చెప్పడం, ఈ మానేయండి. దేవుడి దగ్గర కూర్చుని చెప్పండి, ఉన్నతంగా ప్రార్థన చేయండి. ఎవరికి చెప్పకండి, ఎందుకంటే మనం చెప్పుకునే కొద్దీ లోకపోతాం. ఎవరికి చెప్పకండి. ఆ చెప్పడం మానేసి దేవుడు చెప్పండి, అలాగే చెప్పండి, అలాగే వివరించండి. దేవుడు చెప్పుకుని వదిలేసేయండి. తగిన సమయం అందు ఆయనే హెచ్చిస్తాడు. ఒకవేళ అలా చెప్పుకుంటూ తిరిగితే ఏమవుతుందంటే, నేను చెప్పే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎప్పుడు మీరు కూడా గుర్తుపెట్టుకోండి. మనం పొరపాటున కంగారు మార్గం మధ్యలో ఏ ముళ్ళపొందలో పడిపోయాం అనుకోండి, ఆ ముళ్ళపొదలో పడిపోయినప్పుడు పడిపోయిన వాళ్ళు ఎక్కడున్నామో అక్కడ ఉండాలండి. కదిలితే ఏమవుద్దండి, ఎవడో ఒకటి తీసే వరకు అందులో ఉండాలి. అందులో ఉండి కుదురుగా ఉండకుండా కదిలిపోతే ఏమవుద్ది, ఇలా కదిలితే వెనక గుచ్చిపోతాయి, ఇలా కదిలితే ఎదురు గుచ్చిపోతాయి, పక్క కదిలితే పక్కన గుచ్చిపోతాయి. ముళ్ళ పొదలో ఉన్నప్పుడు మంచి పొజిషన్ ఏంటి చెప్పిన, కథలకు శ్రమలు కూడా ముళ్ళు లాంటివి. కదిలావో ఇంకా గుచ్చుకుపోతాయి, సెప్టిక్ అయిపోతే ఏమనుకుంటున్నావు. కథలకు అలాగే ఉండు. ఆ కథలకుండా దేవుడి దగ్గర అలాగే కూర్చో. ఎలా పడేసాడో పడేసినవాడు మళ్ళీ ఒక రోజు నిన్ను చెప్పండి తీస్తాడు. అప్పటి వరకు ఆయన బలమైన హస్తముల కింద చెప్పండి ఆయనగా మనిగుండు. యోబు జీవితంలో నీవి కష్టాలు అనుకుంటే ఈ మాట చెప్పకపోతే ఈ మెసేజ్కి అర్థం లేదు. యోబు కన్నా ఘోరంగా బాధ అనిపించింది ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యోబు జీవితంలో సగ జీవితం బాగుంది, సగ జీవితంలో ఒక పార్శ్వం మాత్రమే బాధలు వచ్చాయి, మళ్ళీ ఎండ్ ఆఫ్ లైఫ్ చాలా అందంగా ముగిసిపోయింది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితం శరీరధారి ఉన్న దినముల్లో మహారోదనతోను కన్నీళ్లతోను యాచన భయభక్తులు ఎప్పటికప్పుడు ఎలివేతలో భయంకరమైన బాధ అనిపించి ఈ భూమి మీద ఉండగా ఒక్కసారైనా సుఖం అనిపించాడు. చెప్పండి ఆ ప్రధాన యాజకుడు మన మాదిరైన క్రీస్తు ఏమంటే తెలుసా? ఈ లోకం మీకు నివాసయోగ్యమైనది కాదు. నన్ను ఎలాగైతే ఈ లోకం చేర్చుకోలేదో ఈ లోకం కూడా మిమ్మల్ని సుఖాల్లోనికి సమాధానంలోకి చేర్చుకోదు. నన్ను వెంబడిస్తున్న వారికి నా వలే మీకు కూడా జరుగుతాయి. కానీ ఆ టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే నాగిటి మీద చేయాల్సిన మీరు ఎన్నిదిరిగి చూడకుండా నన్ను వెంబడించండి. ప్రియులా దూరం అవుతున్నారు అవనివ్వండి, ఎవరైనా చనిపోతున్నారో చనిపోనివ్వండి, ఉద్యోగాలు నష్టమా జరగనివ్వండి, ఎన్ని జరిగినా మాత్రం మీరు లూజ్ అవ్వకండి. ఎందుకంటే నేను ఒక మాట అన్నాడు ఆయన వెళ్తూ సదాకాలము మీతో కూడా నేను ఉంటాను. ఆయన ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ రోజు శిష్యులతో ఉన్నాడు, సంఘంతో ఉన్నాడు, చరిత్రలో ఉన్నాడు, మిషనరీలతో ఉన్నాడు, సమాజంతో ఈ రోజుతో ఆయన నడిపిస్తూనే ఉన్నాడు.
ఈరోజు నువ్వు నమ్మితే మనందరితో కూడా చెప్పండి. ఉంటాడు, మన జీవితంలో ఉంటాడు, మన సంసారంలో ఉంటాడు, సంపాదనలో ఉంటాడు, ప్రతి విషయంలో ఉంటాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, అటు ఇటు పరిగెట్టకుండా నిదానంగా నిలబడి ఆయన వైపు నేరుగా నువ్వు చూస్తే ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. అప్పుడు దేవుడు నువ్వు చేయాల్సిన పని అని చెప్పనా, ఇలాంటి కృతజ్ఞత కొడుకులు పెట్టి, నా దేవుడు కష్టాల్లోనూ నన్ను ఆదరించాడు, సుఖాల్లోనూ దేవుడు నన్ను ఆదరించాడు, అన్ని సమయాల్లో దేవుడు నన్ను వదలలేదు, ఎల్లకాలం నా చేయబట్టుకున్నాడని ఇలాంటి కృతజ్ఞత కొడుకులు పెట్టి చాటింపు అయ్యి. కానీ మన కృతజ్ఞత కొడుకు అంటే ఏంటి చెప్పిన, మిచ్చరిచ్చి టీ ఇచ్చి పంపించేయమంటది మన కృతజ్ఞత కొడుకు. అది కాదు కృతజ్ఞత కొడుకు అంటే. లైఫ్లో ఏం జరిగినా వీడు ఇంత మొండిగా ఎలా ఉంటాడండి, ఎన్ని జరిగినా అంటే ఆడు దేవుడిని నమ్ముతాడండి బలంగా. ఆడు మాట్లాడాలి మన గురించి, గుర్తుపెట్టుకోండి. వీడు ఇలా ఎలా ఉంటాడండి, ఎన్ని జరిగినా ఆడు ఉంటాడు. ఎందుకంటే వాడు దేవుణ్ణి బట్టి పౌరుషంగా బతుకుతున్న వ్యక్తి. నీ ఈది చెప్పాలి, నీ ఊరు చెప్పాలి, నీ సంసారం చెప్పాలి, నీ వ్యక్తులు చెప్పాలి, నీ స్నేహితులు చెప్పాలి, ఆడికి దేవుడేనండి ధైర్యం అని చెప్పాలి. ఇది ఎప్పుడైతే నువ్వు సంపాదిస్తావో నీ జీవితంలో అనేకమైన మేలు జరిగిస్తూనే ఉంటాడు, అనేకమైన కృతజ్ఞత కొడుకులు నువ్వు పెడుతూనే ఉంటావు. అటు ధన్యత నీకు ఈ కుటుంబాలందరికీ కలిగించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.